సొంత గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ బోని కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్తో కోల్కతా వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసి 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 79 పరుగులతో అభిషేక్ శర్మ చెలరేగడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఒంటరి పోరాటం వృధా అయిపోయింది. 68 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరిద్దరు మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్కు పరిమితమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్కి సంజు శాంసన్ మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో పాటు తిలక్ వర్మ తనదైన ఆటతో భారత్ గెలుపునికి తోడ్పడునిచ్చాడు.